హాస్టల్లో చెప్తే వెంటనే మీ ఎస్ఐతో మాట్లాడి మీ ఉద్యోగాలు ఓడపీకిస్తాను. నిన్నేదో ఉంటా నువ్వు తేడాగా మాట్లాడుతున్నావు అమ్మాయి. ఈ అమ్మాయి ఏదో కేసులు ఏ అమ్మాయిని అబ్బాయిని రేప్ చేసి రాపాదు, అప్పుడు అంత తేలుస్తా నీ అంతు. ఇంకెందుకు రాజాడా, ఈ అమ్మాయి కాసేపు ఉంటే కొట్టించిద్దిరా పరిగెత్తరా బాబు, పరిగెత్తు. ఎలా ఉన్నావు? ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఎవరు? నా పేరు అర్జున్. అప్పుడే ఎలా మర్చిపోయావు? అంత ఇదిగా గుర్తు పెట్టుకోవడానికి నువ్వు చిరంజీవా బాలకృష్ణవా? వాళ్ళకంటే కూడా గొప్పవాడిని. 5 ఏళ్ల క్రితం నీ అందం చూసి అదిరిపోయి నీ పొగను చూసి బెదిరిపోయాను. రసరంభమైన దేశాలకు వెళ్ళి ముద్దు గుమ్మలతో చెమ్మ చెక్కలు ఆడుకుని మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాను. ఓహో, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు మళ్ళీ? రామనకునే వచ్చేసాను. ఆనాడు నువ్వు ఇచ్చిన శాఖతో చేసేపోయి ఈ రాష్ట్రాన్ని దాటి రసరమ్య దేశాలకు వలసపోయాను. అక్కడ ముద్దు గుమ్మలతో చెమ్మ చెక్కలు ఆడుకుని మొహం ముత్తేసి సోయగాలితో మళ్ళీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాను. చాలా గొప్ప పని చేసావు. దయచేయమంటానికి నువ్వు రామంటే రాలేదు, పోమంటే మాత్రం నీకే నష్టం. చూడు, లాభ నష్టాల గురించి ఇదే నేర్చుకున్నంత కర్మ నాకు పట్టలేదు. అఫ్కోర్స్ వ్యాపార రంగంలో విజయనగరం లెవెల్లో వెలిగిపోతున్నావు, కానీ నీ జీవితంలో ఒంటరిగా ఉండిపోయావు. నేను ఎలా ఉన్నా నీకు అనవసరం. ముందు వెళ్ళి నీ పని చూసుకో. లేదు, చాలా అవసరం. పోమంటే మాత్రం నీకే నష్టం. ఆ రోజు అంత అవమానం జరిగింది, నాకు ఇంకా బుద్ధి రాలేదా? మార్చుకున్నాను. అందుకే నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోయలేక అప్పుడే మల్లెపూల తోటలో గులాబీ గుబాలించే ఈ పువ్వులాంటి నీ యవనాన్ని కసిగా కాటి వేసేవాడిని. అతిగా మాట్లాడుకో, ప్రాణాలు తీస్తాను. ప్రతి ఆడది పైకి ఇలాగనే ఉంటుంది. ఆ మజాన్ని నువ్వు ఒప్పుకోవటానికి అహంకారం అడ్డు వస్తుంది. అల్పబుద్ధితో ఆలోచించే నీలాంటి వాళ్ళకి తగిన జరుగుతుంది. ఆల్ రైట్, సుదిరిపాటిని ముద్దు మాటలో పెట్టి ఎమురు పడవ లాంటి వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. అలాగా వాళ్ళతో మాట్లాడాను, దానికి ఒక స్టేటస్ అంటూ ఉండాలి. నేను బేకార్ని కాదు, అనాకార్ని కాదు. నీలాంటి అందగత్తుల్ని ఆదుకునే ఏటుకూరు లాంటి నేటిగాడిని. వచ్చిన ఆదుకోవడానికి శివ ఉన్నాడు, అతను అన్నుంటే చాలు, నేనేదో ఎదిరిస్తాను. చిలకలు పడే చిన్నదాన చిక్కుల్లో పడకుండా నర్సరావుపేట నాగమని నా మాట నమ్మి తీరాలి. ఈ ప్రపంచంలో నేను తప్పితే నీకు ఎవరూ లేరు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? అబ్బా, అంత ఆశ అంత తేలిక ఎలా చెబుతాను? పోనీ ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తాను. పిచ్చిదాన, నాకు డబ్బు ఎందుకు? కరెంటు పోయినప్పుడు వరుసగా 100 రూపాయలు కట్టలు పెట్టి ఎల్లుతుల కోసం తగలబెడతాను. నాకు డబ్బు ఎందుకే? మరి ఏం కావాలి చెప్పు, ఇస్తాను. కనీసం నీ అందం నాకు అందదు. నీతో ఆడి పాడి నా కోరిక తెలుసుకుంటాను. సరే, అంతే కదా. ఆల్ రైట్, ఆ తర్వాత నిజం చెప్తావా? చలి పేరుతో
వినాచను సొగసార దోసేవేళ గిలిగిలిన గీతాలలో అలము కలిపినవు అల్లమతో సొలహువగా వయసుతో కవిచలు కవికిన కవి కవినము సోకుతున్న వేళ నీలో అందాము సొగసార దోసేవేళ స్తంభించగా చూడలేక నేర్చుకోవడాలు అలము కడుతునము అల్లమతో సొగసార దోసేవేళ నీకు ఆపద గురించి గుంటే ఆపద గురించి చెబితే నీకు భయపడతావు. నీకు ఆపద రాకుండా నేను చక్రవాడ్డు వేస్తాను. గుడ్ బాయ్. హలో డియర్, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఎప్పుడు బిజినెస్ గురించేనా? కాస్త నా గురించి కూడా ఆలోచించు. ఇప్పుడు నీ గురించి ఆలోచించట్లేదు, మన జీవితం గురించి ఆలోచిస్తున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? అర్జెంటుగా వెళ్ళి పురోహితుని తీసుకొస్తా. ముహూర్తాలు పెడతాను, 3 ముళ్ళు వేస్తాను. అబ్బాయి గారికి పెళ్ళంటే చాలా తొందరగా ఉంది. మామూలు తొందర కాదు రోజా, దూర మామిడి పండు లాంటి నువ్వు దూరంగా ఉంటే భరించలేకపోతున్నాను. ఏయ్, అలాంటి మాటలు మాట్లాడితే నాకు సిగ్గు తెలుసు కదా. సిగ్గులన్నీ సెంగుల్లో చుట్టి పసిడి ముద్దులన్నీ ముద్దుగా నా తగుల్లో కసిలి పెట్టు. అప్పుడు మన చూసి కూడా స్వర్గం దూరం పారిపోతుంది. దుష్ట శిష్యులతో పాటు సరస సల్లాపాలు కూడా పాల్గొంటున్నావు అన్నమాట.
ఏం చేయను మరి రతిదేవి లాంటి నువ్వు రూపెత్తిన నీ రసగంగలు చూస్తుంటే నా ఊపిరికి ఊపిరి వస్తుంది, వలుపు వంట పడుతుంది, మనసు గంట కడుతుంది. చూడకుంటూ నాకు ఉండలేదు చెప్పాము మళ్ళీ మళ్ళీ ఇది రాము రోజు భారాలు మదమౌన వసంతాలు